అటవీ విస్తీర్ణం తగ్గడంతో పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెట్లు నరకడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం అడవి తగలబడుతోంది. నిన్న మంటలు అంటుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వేసవిలో అడవిలో ప్రమాదాలు జరుగుతాయి. ఆకతాయిలు అగ్గిపుల్లతో అంటిస్తే వేగంగా మంటలు అంటుకుంటాయి. ఇప్పుడు చలికాలం, అడవిలోకి వెళ్లేవారు తక్కువ మంది. ఎవరో కావాలనే మంట పెట్టారని సందేహం తలెత్తుతోంది. ఇదే అనుమానాన్ని పర్యావరణ ప్రేమికులు లేవనెత్తుతున్నారు. నిన్న మధ్యాహ్నం మంటలు అంటుకుంటే రాత్రి 7 గంటలకు అధికారులు సమాచారం తెలిసింది. ఈ గ్యాప్లో 100 ఎకరాల అడవి కార్చిచ్చుకు కాలి బూడిదైంది. అడవిలో మంటలు VFL రాడార్ కేంద్రానికి సమీపంలో అంటుకున్నాయని స్థానికులు చెబుతున్నారు. నావీ రాడార్ పనులు కొనసాగుతున్నాయని, వారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వకపోవడంతో సందేహాలు వస్తున్నాయి. లేకుండా అడవి అంటు పెట్టుకుంటూ పోయింటట్లే చూడండి. ఎంతకైనా అడవి మొత్తం ఎన్నో వందల ఎకరం అంటినట్లయింది. ఉదయం అంటుతున్న సమయంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇస్తున్న చెట్టునే ఇంత దుర్మార్గంగా అంటు పెట్టడానికి వీళ్ళకు మనసు ఎట్లా ఒప్పుతున్నది. ఇది చూసుకుంటూ ఉదయం అంటుతున్న దీన్నే చూసుకుంటూ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా పట్టించుకోలేకుంటుంటే ఇంకా ఎట్లా ప్రజలు ఒక గాలి పిలవడానికి చిన్న చిన్న పిల్లలకు భవిష్యత్ తరాలకు మనం చూడండి. ఇక్కడ చూపి అక్కడ చూపి ఈ రోజు ఇనికి నన్నే చూపి ఇక్కడికి ఈ రోజే ఉదయం నుండి అంటు పెడుతున్నదే. సుమారు ఒక 100 ఎకర్ అడవి అంటు పెట్టారు. ఎంత దుర్మార్గం చూడండి. సోలిసిటర్ జనరల్ గ్యారంటీ మీద ఈ నేవీ